గోంగూర చికెన్ బిర్యానీ స్టార్ట్ చేద్దామండి. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మొక్కలు, పువ్వులు 2, కొద్దిగా మొగ్గలు, యాలకులు, కొద్దిగా మిరియాలు వేసి బాగా వేసుకుందాము. బాగా వేసుకుందాము. బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాయి కదండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీడిపప్పు వేసుకుందాం. బాగా వేగాలి. ఉల్లిపాయలు వేగాయి కదండి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాము. ఒక 2 టమాటాలు వేసానండి. వేగిపోయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఒక 2 స్పూన్లు అల్లం పేస్ట్ బాగా వేగాలి ఆయిల్లోనే. ఉల్లిపాయలు అల్లం పేస్ట్ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాము. బాగా కలుపుకున్నాము. బాగా కలుపుకొని మీడియంలో పెట్టుకుని మంట ఒక పావు గంట అలా వదిలేస్తే మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. అడుగు పట్టేయకుండాను. చికెన్ బాగా కుక్ అవుతుంది. ఒకసారి అడుగు పట్టకుండా తిప్పుకోండి. బాగానే చికెన్ బాగా తిప్పుకోండి. మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు అలా వదిలేయండి. చికెన్ బాగా ఎగిపోయిందండి. ఇప్పుడు ఇంకా కారం 2 స్పూన్లు వేస్తున్నాను. పసుపు, తగినంత సాల్ట్, కొద్దిగా మసాలా వేస్తున్నానండి. ఇది పేస్ట్గా చేశాను. మసాలాని సొంతంగా పట్టాను. బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకుందామండి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు గోంగూర వేసుకుందామండి. ఉడకబెట్టేసి ఉంచుకున్నాం కదా, ఆ గోంగూర వేసుకొని బాగా తిప్పుకుందాం, కలుపుకుందాం. అయిపోయిందండి. బాగా వేగిపోయింది. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాము. వాటర్ పోసేసుకుంటామండి. నేను 2 గ్లాసులు రైస్ వేసుకుంటున్నాను. 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ వేస్తాను. మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 4 గ్లాసులు నీళ్ళు పోసానండి. ఇప్పుడు ఇది బాయిల్ అయిన తర్వాత ఈలోగా బియ్యం కడిగి పెడతాను. వాటర్ మరిగిపోతుంది కదండి, బియ్యం వేసేసుకుందాము.
ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి అప్పుడు చూద్దాం. అయిపోయిందండి. ఇంకా కొత్తిమీర చల్లేసుకొని ఫ్రైడ్ ఆనియన్ చల్లుకోవాలి. ఒక్క 2 నిమిషాలు మూత పెడితే గోంగూర బిర్యానీ రెడీ. గోంగూర చికెన్ బిర్యానీ రెడీ.